తండ్రిని విడిచాడా యేసుక్రీస్తు వారు? విడిచాడా? విడిచాడు. భూమి మీద ఉన్న మరీ తల్లిని విడిచాడా? విడిచాడు. సంఘాన్ని హత్తుకున్నాడా? భార్య అంటే సంఘాన్ని హత్తుకున్నాడా? హత్తుకున్నాడు. ఆ భార్య కోసం రక్తం కార్చాడు, ప్రాణాన్ని కూడా. అది క్రీస్తు కొరకు రాయబడిన మాట ఏందండి. దాన్ని శరీర సంబంధంగా తీసుకొని తండ్రిని తల్లిని ఇడిచిపెడితే అడుక్కు తింటారు. బొచ్చబట్టుకొని ఎవడో కట్టిన గుడి మెట్ల ముందు కూర్చొని అడుక్కు తింటారు. అర్థమైందండి. యేసుక్రీస్తు వారు విడిచిపెట్టలేదే తల్లిని. చనిపోతూ కూడా తల్లిని జ్ఞాపకం చేసుకున్నాడు. అమ్మా, ఇక నేను ఉండను, నా స్థానంలో నా శిష్యుడు ఉంటాడు. నా శిష్యుడు చూసుకుంటాడు, నేను కమ్మగా చూసుకుంటాను. నీ కడుపును పుట్టిన చూడకపోయినా నా శిష్యుడు హాయిగా చూసుకుంటాడు, జాగ్రత్తగా చూసుకుంటాడు. తన బాధ్యతను మర్చిపోలేదు. అదేనండి. తండ్రిని ఏమో మర్చిపోయాడా? పుట్టిన దగ్గర నుంచి పోయే వరకు తండ్రి 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 తండ్రి. చివరిలో కూడా తండ్రిని చేతికి నా ఆత్మను, అది సన్మానించటం అంటే. అది ఎవరి బతుకులు అయితే కనబడదో వాళ్ళ బతుకులు శూన్యాలైపోతాయి అంతే. కనుక మీకు జన్మనిచ్చినందుకు కష్టపడి పనిచేసి ఒక 75 రూపాయలు భార్యకి ఇవ్వండి, ఒక 25 రూపాయలు తల్లిదండ్రులకి ఇవ్వండి అన్న. 75 ఇవ్వండి భార్యకి, లేదా 70 ఇవ్వండి, ఒక 30 రూపాయలన్నా తీసుకెళ్ళి తల్లిదండ్రులకి ఇవ్వండి. ఏమి తిని బతకాలి వాళ్ళు? ఏం తిని బతకాలి? నువ్వు నీ భార్య పిల్లలు బుగ్గలాడించుకుంటూ తింటే సరిపోద్దా? మిమ్మల్ని అంటూ ఈ స్థితికి తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రులు ఏం తిని బ్రతకాలి? వాళ్ళ బలమంతా ఉడికిపోయింది కదా. ఏం కష్టం చేస్తాడు తండ్రి? ఏం కష్టం చేస్తుంది తల్లి? తల్లిదండ్రుల కష్టంతో పని లేదా? వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు అనేటువంటి విషయం మీకు వద్దా? ఎవరి శోకాలు చూసుకుంటే అట్ట, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటే అట్ట. వాళ్ళ రక్షణ కొరకు ఆలోచించవా? నువ్వు నీ భార్య పిల్లలు వెళ్ళిపోదాం పరలోకం అనుకుంటున్నారా? రానియ్యడు. తల్లిదండ్రుల రక్షణ కొరకు ఏం చేశావు? అయ్యా సేవకుడు చెప్పినట్టుగా 30 రూపాయలు ఇచ్చానంటావా? మూతి పళ్ళు రాలిపోతాయి. వాళ్ళ రక్షణ కోసం ఏం చేశావు? శరీర సంబంధంగా పోషించటమేనా? ఆత్మ సంబంధంగా పోషించవా? శరీరానికి కావాల్సిన బట్టలు ఇస్తావా? ఆత్మకి బట్టలు ఇవ్వా? రక్షణ వస్త్రాలు ఇవ్వా? శరీరానికి అన్నం పెడతావా? ఆత్మకు వాక్యం పెట్టవా? గనక నీ సేవ, నీ దేవుని పని నీ ఇంటి నుండే ప్రారంభం కావాలా. ఎవరి సేవ అయితే, ఎవరి పని అయితే ఇంటి నుండి ప్రారంభం కాదో దేవుని తీర్పు సుమా ఇంటి నుండే ప్రారంభం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. నరకటం ఎక్కడ నుండి మొదలు పెడతాడో తెలుసా? ఏముంది బైబిల్లో? దేవుని తీర్పు ఇంటి నుండే ప్రారంభం అవుతుంది. ఇంటి నుండే నరకటం మొదలు పెడతాడు ఆయన. అదేంటండి. కనుక తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు.